ఈయన వచ్చినాకనే మొత్తం నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ అంతా ఆగిపోయినట్టు, ఈయన వచ్చినాకనే నల్గొండకు నీళ్లు వచ్చినట్టు, ఈయన వచ్చినాకనే మొత్తం తెలంగాణ అంతా నీళ్లు వారిచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు దశాబ్దాల పాటు నల్గొండను ఎండబెడితే ఆ నల్లగొండను బంగారు కొండగా మార్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నా. ఒకనాడు తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి బతుకులు, అన్నమో రామచంద్ర అని మొత్తుకున్నటువంటి నేపథ్యం. తెలంగాణ అంటే ఆత్మహత్యలు, తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే కష్టాలు. ఇలాంటి తెలంగాణ ఈరోజు బీడుబడ్డ తెలంగాణ, ఆకలి కేకల తెలంగాణ ఎట్లా పచ్చబెడ్డది, ఎట్లా అన్నపూర్ణ తెలంగాణ అయింది? నువ్వు 2.5 ఏళ్ళు కాలే వచ్చి నువ్వు మొత్తం వారిస్తేనే నల్గొండ అంతా వారిందా, తెలంగాణ అంతా వారిందా? సిగ్గుండాల. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపింది కేసీఆర్ గారు, ఇది వాస్తవం. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేసింది కేసీఆర్. అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి ఖమ్మం జిల్లా కూడా నీళ్లు తీసుకొచ్చింది. సీతారామ ప్రాజెక్టు కట్టించి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. అయితే ఈయన ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా